ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 20వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 20వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా ఉంటుంది, అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా స్త్రీ సంబంధమైన సుఖం ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది, పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. కొత్త కొత్త స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల వారి వల్ల మీకు మంచి లాభం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో, లేదా మీ పార్ట్నర్స్ ముఖ్యంగా మీ భార్య ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారికి మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య కూడా మంచి ఒకే మాట మీద ఉండి మీ యొక్క సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క వ్యాపారస్తులు, భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మీ యొక్క భాగస్వాములతో మీ యొక్క రిలేషన్స్ బలపడతాయి. ఆ రిలేషన్స్ బలపడి మీ సంబంధ బాంధవ్యాలు బలపడి మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో మంచి ప్రతిభా పాఠవాలని ప్రదర్శిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలు కూడా మీకు అనుకూలంగా మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రుణాలు కూడా మీరు గతంలో ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలు కూడా మీరు తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏమైనా గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఈరోజు ఖచ్చితంగా కూడా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభిస్తుంది. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. సంఘంలో మీకంటూ ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. దానివల్ల మీరు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్త్రీ సంబంధమైన ఆస్తి లేకపోతే స్త్రీ సంబంధమైన లాభాలు కలగడానికి ఈ రాశి వాళ్ళకి ఈ రోజున చాలా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. స్త్రీ సుఖం కూడా మీకు పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయం వైపుగా దూసుకు వెళ్తుందన్న విషయాన్ని గమనించాలి. ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయాసంగా మీరు వాటిని పూర్తి చేయటం వల్ల సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ మీ సత్సంబంధాలన్నీ కూడా బాగుంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. ఆ మంచి లాభాలు రావటం వల్ల మీ యొక్క వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శని స్తోత్రం చేయండి, శని జపం చేయండి. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని మీరు
19 సార్లకి తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించండి. అలాగే శనికి తిల తైలాభిషేకాలు చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఖచ్చితంగా కూడా మీరు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించండి, లేకపోతే స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయండి. ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీకు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్య ఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.